మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టవయ్యా. నువ్వు మంచి దేవుడు యేసయ్యా. Love you, యేసయ్యా. Thank you, Lord. నీవు మోసిన నిందకు ప్రతిగా ఉదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా ఉదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నమ్మిన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నమ్మిన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, వెలుగు దయించును. విడుదల సమీపించెను, వెలుగు దయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరంత కాలం, కష్టాల పాటలోని సాగదు పాయనం. విడుదల సమీపించెను, వెలుగు దయించును. విడుదల సమీపించెను, వెలుగు దయించును. గత సంవత్సరంలో మేము చెయ్యని నేరం, మేము చెయ్యనిది మా మీద పడి, మా మీద నింద మోపి, మా గురించి భయంకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ భయంకరమైన మాటలు అంటున్నప్పుడు చాలా వేదనను, పోరాటాన్ని, అవమానాన్ని భరిస్తూ కరెక్ట్గా కారులో మా వెహికల్లో వెళ్తూ ఉన్నాం. సడన్గా ఎందుకో ఈ పాట వినాలనిపించింది. ఎప్పుడైతే ఈ పాట వింటున్నానో నా కారులోనే ఎక్కిళ్ళతో ఏడుస్తుంది. అప్పుడు ప్రభు ఈ పాట ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత అవమానపరచబడ్డావో బిడ్డ, నువ్వెంత సిగ్గుపరచబడ్డావో, ఎంతగా భయంకరమైన సూటిపుటి మాటలతో లోకమంతా నన్ను గాయపరిచినారు. అవి నేను విన్న బిడ్డ. కానీ ఒక దినం రాబోతుంది, నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కించబోతున్నాను. ఆమేన్. శిఖరాలు దాటించి నేను ఎవరినో నీ ద్వారా ప్రపంచానికి నేను చూయించబోతున్నాను. చప్పట్లు కొట్టాలా? చిల్కలూరిపేట ప్రాంతంలో పరిచర్య చేస్తుంది షాలేం రాజు గారు. మీరు రాసిన ఒక్క పాట వచనం నా జీవితంలో ఉన్న వేదన, కన్నీరు అన్నీ కూడా తుడిచివేసింది. మీరు ఇంక గొప్ప పరిచర్య చేయాలి, అనేక ఆత్మలను సంపాదించాలి. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ షాలేం రాజు గారు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ సూన్. గాడ్ బ్లెస్ యూ. సహోదరుడా, ఒకవేళ ఈ అవమానాలు భరిస్తున్నావేమో, కానీ ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో. ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడ్డాము కాబట్టి సమస్తము, అందరు గట్టిగా చేపైకి చెప్పాలా, మన మేలు కోసమే. ఆమేన్. సమస్తము మేలు కోసమే.